హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చనా రచు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం మా మమ్మీ మీద. మీరు వీడియో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో చూద్దాం మనం. లెట్ స్టార్ట్ ది వీడియో. ఏం లేదు, ఏం చేస్తాను? తినలేదు, తినలే, ఇంకా తినాలి. ఋత్విక్ పడుకున్నాడు, అర్చన పడుకుంది. నీకు అది చెప్పాలి, అర్చన నైట్ కింద పడ్డది. అదే ఇంట్లో నుంచే బయటకు వస్తుంటే గడప తట్టుకొని కింద పడ్డది. తలకి బాగానే అంటే 2 కుట్లు పడ్డాయి. అదే నడుచుకుంటూ వస్తుంది, వాడిని ఎత్తుకొని ఇక బయటకు వచ్చేసరికి దివానా కట్టు ఉంది, దానికి పోయి గుద్దుకుంది తట్టుకొని. ఏమో మరి ఇక అట్లా పడ్డది. ఇక నైట్కి నైట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినాం. ఇక అక్కడే ఉన్నాం నైట్ అంతా, మార్నింగే వచ్చినాం. మంచిగా ఉంది, ఇక అంటే పడుకోనే ఉంది, నొప్పులు ఎత్తుందని కొద్దిసేపు ఏడ్చింది, పడుకొని ఉంది. వాడికి ఏం తగలే, వాడు బాగానే ఉన్నాడు. ఏమో మరి ఇక అది అట్లా జరిగింది. ఇక ఎవరికి తెలుసు, ఎంత చిన్న నడిచినా అంతే పడతారు. ఇక తిన్నది పొద్దున ఇడ్లీ. అదే ప్రశాంత్కి చెప్పాలంటే భయం అవుతుంది, మళ్ళీ ఏమంటాడో ఏమో అని చెప్పలేదు. ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి నేను కింద పడేసినట్టే ఉందిగా. అంతే గాచారం అంటే అంతే వస్తుంది కానీ ఉన్నామంటేనే ఉండదు. హైదరాబాద్ పోయినా అయిపోయేదేమి. ముందు తెలుసా మనకేమన్నా పడుతుందని? అలాగంటే ఎక్కడ మరి ముందు బాగా తగ్గిందా? మామూలుగా అంటే ఇక అదే 2 కుట్లు పడ్డాయి. బ్లడ్ వచ్చిందా? బాగా బ్లడ్ కొంచెం వచ్చింది, అదే వచ్చింది. ఇక కుట్లు పడ్డాయి అని చెప్తాను కదా. ప్రశాంత్కి ఎట్లా చెప్పాలి మరి? మనోహర్ పోయిందా? ఉన్నాడు. తగ్గదా? అప్పటి మటుకు తగ్గుతుంది, ఎట్లయినా కొంచెం అది కనపడుతుంది ఇక మచ్చ అయినా కుట్లు పడ్డది. తలకాయ కాన్నా కిందనా? తలకాయ అదే ముందు ఫేస్ మీదనే, తలకాయ ఫోర్ హెడ్ మీద. చెప్తావా నువ్వు మరి ఫోన్ చేసి? పడుకుందా? దానికి పడుకుంది ఇప్పుడే, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం, లేచినాక ఇస్తలే, ఫోన్ చేయమంట. నైట్ మొత్తం ఆడెందుకున్నారు మరి? అదే గ్లూకోజ్లు అవి పెట్టిండ్రే. చిన్నగా నడవడమే రాదమ్మా, గబ్బ 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 నచ్చుతుంది. చెప్పకు మరి డాడీకి కూడా. డాడీ చెప్పకుంటే అట్లనే మరి తిట్టాడా? ఎందుకు తిడతాడు?
అప్పుడైనా చూద్దా వచ్చినప్పుడు చెప్పొద్దా అనడా? ఏం కాదు, అప్పటికల్లా తగ్గిపోదులే. ఏమో ఆ? బాగా పెద్దగా ఉందా? కొంచెం వీడియో కాల్ చేసి చూపినాను. వీడియో కాల్ చేయి. లేవు, బ్యాలెన్స్ అయిపోయినాయి అంట వచ్చినదా అదే ఫోన్లో. నెట్ లేదే, నిన్న వీడియో పోస్ట్ చేసినాం, ఇప్పుడే బ్యాలెన్స్ వేయించుకుంది కానీ నెట్ అయిపోయింది. మంచిగా ఉందా మరి? మాట్లాడుతున్నా మంచిగా? మంచిగా మాట్లాడుతుంది, కాకపోతే పెయిన్ వస్తుందని ఏడుస్తుంది. మరి ఎందుకు ఏడుస్తాను? ఏడుస్తుంది. బుద్ధిదేలే. ఉత్తిదే ప్రాంక్ కాల్, ఇది ప్రాంక్ వీడియో. మరి ఎందుకు అట్లా చేస్తలే? ఒక వీడియో కోసం హెచ్చడి బాగుంది కదా. ఉత్తిగా అట్లా చేసినాం వీడియో. ఏది ఉందా అర్చన? ఉన్ననే మరి ఏంది మరి? హెచ్చడి బాగుంది మీ కాడ. ప్రాంక్ వీడియో ఇది. ఫ్రాంక్ వీడియో అంటే ఇయ్యా చెప్పేది? మరి దాచుకున్నా నీ ఏడుస్తుంది మమ్మీ. అమ్మాయి ఇంకా ఆగవే. కావాలంటే వీడియో కాల్ చేసి నన్ను చూడు, నేను ఎట్లున్నానో చూద్దు. మంచిగా రెడీ అయ్యి ఉన్నా నేను. ఉంటే తిట్టే చూడు. అందుకే చెప్పొద్దన్న ముందే. చిన్నగా నడవండి ఎడిపోయినా కానీ హెచ్చడి నడవడం కాదే, మేము పొద్దున్నే అనుకున్నాం, అందుకనే నీకు నువ్వు ఫోన్ చేసినప్పుడు తర్వాత కాల్ చేస్తాను ఎందుకన్నావు. మళ్ళీ అప్పుడు మాట్లాడితే ఇప్పుడు నువ్వు నమ్మవు అని చెప్పి మేము అప్పుడు ఇక ఇప్పుడు రెడీ అయ్యి ఇంకా ఇప్పుడు చేద్దామని చెప్పి చేసినాం. మరి అదేనా చెప్పేది? మరి ఇట్లయితేనే ఇది చెప్తేనే నమ్ముతావని ఇది చేసినాం వీడియో. అది వీడియోలో పెట్టాలా? రేపు ఎందుకు అట్లా పెట్టాలి? అందరు పెడతాను కదా, ఇప్పుడు ప్రాంక్ అనేది ట్రెండ్ కదా, అందుకే. ఫ్రెండ్స్ చూసారా వీడియో? మా మమ్మీ చాలా ఎమోషనల్ అయిపోయింది, అసలు మాట్లాడలేకపోయింది, బాగా ఏడ్చేసింది, అందుకే వీడియో రికార్డ్ చేయలేకపోయాము. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.